సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ యాక్నీ? సో పింపుల్స్ వచ్చిన తర్వాత మోస్ట్ కామన్ ఇష్యూ అందరు ఫేస్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ యాక్నీ మార్క్స్. సో కొందరికేమో దాన్ని గిచ్చడం వల్ల వస్తుంటాయి, కొందరికేమో గిచ్చకపోయినా వాటంతటవి మార్క్స్ అనేవి వదిలేస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కార్స్, అంటే గుంతల్లాగా పడిపోతాయి. సో కొంచెం పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా హీలింగ్ ప్రాసెస్ లో మన స్కిన్ కింద ఉండే కొలాజిన్ అనేది డ్యామేజ్ అయిపోయి దాని వలన గుంతలు అనేవి పడతాయి. సో ఈ రెండింటికి ట్రీట్మెంట్ ఏంటి అంటే యాక్నీ మార్క్స్ యూజువల్ గా కొన్ని క్రీమ్స్ తో తగ్గిపోతాయి అండ్ కొన్ని కెమికల్ పీల్స్, స్పెసిఫిక్ గా ఈ పిగ్మెంటేషన్ పీల్స్ ఉంటాయి, వాటితోని లైట్ అయిపోతాయి. స్కార్స్ ని మాత్రం ప్రాపర్ గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. క్రీమ్స్ తోని రిజల్ట్ రాదు పెద్దగా. సో వాటికి మైక్రో నీడ్లింగ్ RF అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఫ్రాక్షనల్ CO2 లేజర్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్ లో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మనం స్కిన్ కింద ఉండే కొల్లాజిన్ ని రీస్టిమ్యులేట్ చేస్తున్నాం. సో అది రీస్టిమ్యులేట్ అయ్యి రీగ్రోత్ అయ్యి ఆ స్కార్ అనేది పైకి లిఫ్ట్ చేస్తుంది. సో సెషన్స్ అనేవి వేరీ అవుతాయి పర్సన్ టు పర్సన్. సో మనకి ఎంత సివియారిటీ ఆఫ్ స్కార్స్ ఉన్నాయనే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి.